నమస్తే అండి, తెలుగు వంటల స్వాగతం. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకుంటున్నామండి. ఆ స్వీట్ క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూద్దాం రండి. మనం ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నామండి. ఈ క్యారెట్ని శుభ్రంగా మనం ఈ మొత్తం అంతా పైన కడుక్కొని అది పై తొక్కని గీసుకున్న తర్వాత మనం అది కోరుకోవాలి. ఆ కోరిన ఈ క్యారెట్ తురుము ఇలా వస్తుంది. మనం స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు స్టవ్ మీద మనం బౌల్ పెట్టుకున్నాం కదండి, ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి వేసుకున్నాం కదండి. మనకి జీడిపప్పు కిస్మిస్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇలా మనం నెయ్యిలో వేపుకోవాలండి. అవి ఇప్పుడు ఆల్రెడీ చూసారా మీరు, ఆ కిస్మిస్ అనేది ఉబ్బిందంటే ఎగిపోయినట్టు అండి. ఇప్పుడు మనం తీసుకుందాం అవి. ఇప్పుడు మనం క్యారెట్ తురుము చేసుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. మన ఏంటంటే ఇది కొంచెం పచ్చి వాసన లేకుండా దీన్ని మనం కొంచెం వేపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది మనకి అడుగు పట్టేస్తుంటుంది కాబట్టి. మన ఈ క్యారెట్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఇలా వేపుకోండి. కొంచెం అది ఆ పచ్చి వాసన పోవాలి క్యారెట్ అనేది. ఇప్పుడు ఇందులో మనం పాలు అనేది ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. 1/2 లీటర్ అయినా చూసుకోండి, మీరు ఎంతగా తీసుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. ఒక 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. హాఫ్ లీటర్ పట్టేస్తుందండి పాలు. మొత్తం ఈ మిల్క్లో అదంతా శుభ్రంగా ఉడకనివ్వాలండి. ఇది కొంచెం మరి ఉడికే వరకు కొంచెం ఇలా కలుపుకోవాలి జాగ్రత్త స్లోగా. ఈ క్యారెట్ హల్వా ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్లో ఉంటుంది ఎలా చేయాలో. ఈ మిల్క్ మొత్తం అంతా శుభ్రంగా అంతా మరిగిపోవాలి. ఆ మిల్క్లో క్యారెట్ అనేది శుభ్రంగా ఉడికిపోవాలండి. కలుపుకోవాలి, మరి కలుపుతూ ఉండండి.
ఇంకా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా అది ఇంకా దగ్గర అయిపోవాలి. దాని తర్వాత మనం షుగర్ వేసుకుందాం. క్యారెట్ హల్వా అండి ఇది స్వీటు. మనం వేసిన మిల్క్లో అందులో పావు అంతే ఉండాలి మనకి. ఇందులో రిమైనింగ్ అంతా మన దగ్గర అంతా మొత్తం అంతా మరిగే విధంగా మీరు కలుపుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈ క్యారెట్ హల్వాకి. ఇప్పుడు ఇంకా దగ్గర పడింది కదండి. ఇప్పుడు మనం పందర్ ఒక బౌల్ పందర్ వేసుకుంటున్నాం కప్తో. పంచదార వేసినాక షుగర్ వేసిన తర్వాత ఇలాగ మొత్తం అంతా మీరు కలుపుకోండి. కలుపుతూ ఉండాలండి, లేదంటే మనం అడుగు పెట్టేస్తుంది. కొంచెం దళసరిగా ఏదైనా బౌల్ పెట్టుకొని చేసుకోండి మీరు. ఇది మొత్తం అంతా ఇంకిపోవాలండి అదంతా. అసలు మొత్తం అంతా ఇలా దగ్గర అవుతుంది కదా, ఇలాగ అయ్యే వరకు మీరు దగ్గర నుంచి ఉండి శుభ్రంగా కలుపుకోండి. ఇప్పుడు మనం వేలకులను కొంచెం పందర మిక్స్ చేసుకుందాం కదా, పౌడర్ వేసుకుందాం. అది షుగర్ అండ్ ఎలాచీ కలిపి మిక్సీ చేసిన పౌడర్ అండి ఇది. ఇప్పుడు మనం ముందు జీడిపప్పు అండ్ కిస్మిస్ అనేది వేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇదండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్. ఇంకో రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. టేస్ట్ చాలా సూపర్గా వచ్చిందండి, నైస్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా 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 బాగుంది ఈ క్యారెట్ హల్వా అనేది. మా ఛానల్లో ఉంది, చూసి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. క్యారెట్ టేస్ట్ అంటే చాలా సూపర్ ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ అండి.